హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో నిన్నైతే నాకు బాగా హెడేక్, ఫీవర్ ఉందన్నమాట. మీరు లాస్ట్ వీడియోలో చూస్తుంటే మా హస్బెండ్ మా అత్తయ్యని దించడానికి అయితే ఊరైతే వెళ్ళారు. ఇంకా నిన్న దీక్షకి బంద్ అని సెలవు కూడా ఇచ్చారు. ఇంకా నిన్నైతే లెగవలేదు సరిగ్గా, ఇంట్లో కూడా అసలు ఏమి పని కూడా చేయలేదు. అంటే గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో. సో గిన్నెలు కూడా కడుక్కోలేదు. ఫుల్ హెడేక్, కొంతంతా మంటగాను, ఫీవరిష్గా ఫుల్ ఉంది. ఇంకా నిన్నైతే ఏం చేయలేదు. ఇంకా ఈరోజు సాటర్డే అనమాట. ఇంకా ఈరోజు పొద్దున్నే మా వారు వస్తారు కాసేపటికి. ఇప్పుడు నైట్ ఎక్కేసారనమాట. అత్తయ్యకి కాలు బాగాలేదని దించేద్దామని వెళ్ళారు. సో ఇంకా పని అయితే చేసుకుని దీక్షని అయితే స్కూల్కి అయితే పంపించాలి. ఫస్ట్ గిన్నెలు అయితే కడిగేస్తాను. అసలు నాకు అవి చూస్తుంటేనే చికాకుగా ఉంది. రాత్రి సంతకి వెళ్తే ఏబిసిడీలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చాను. దీక్ష అడిగిందని అక్కడ చూసి తీసుకున్నది. స్లేట్కి సరిగ్గానే రాలేదండి, పిచ్చిగా వచ్చినాయి ఒక్కటి కూడా. ఎప్పుడు తీసుకొచ్చినా బాగానే ఉండేవి, అసలు ఇవి మంచిగానే లేవు. పాపం ఆశపడింది కానీ ఆయిల్ వేస్తుంటే మాడిపోతూనే సరిగ్గా వేయట్లేదు అనమాట. ఇంకా హీటర్ కూడా అది ఊడిపోయింది అనమాట పెట్టేది. అందుకని ఇంకా గ్యాస్ మీద అయితే నీళ్ళు అయితే పెట్టేశాను నేను. గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు. ఇంకా ఫస్ట్ అయితే దీక్షని పంపి గిన్నెలు ఒకటి కడిగి తర్వాత అయితే ఇంట్లో పని నిదానంగా చేసుకుంటాను. ఈలోపు మా వారు కూడా వచ్చేస్తారు. ఇంకా లేచేసి నేను గిన్నెలు అయితే కడిగేసాను, అలాగే షింక్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. దీక్ష తల్లికి స్నాక్స్ అయితే రెడీ చేయాలన్నమాట. స్నాక్స్ బాక్స్ అయితే పక్కన పెట్టుకున్నాను. వేడి నీళ్ళు పెట్టేశాను. హీటర్ పాడైపోయిందండి, బాగా ఇబ్బంది అవుతుంది. గ్యాస్ తొందరగా అయిపోయేలా ఉంది అసలు. ఇంకా యాపిల్ అయితే పెడుతున్నాను నేను దీక్ష తల్లికి బాక్స్లో. నాకు మా ఫ్రెండ్ చెప్పిందనమాట, మనము పిల్లలకి ఇలా స్నాక్స్ కింద యాపిల్ కట్ చేసి పెట్టేటప్పుడు ఒక బౌల్లో సాల్ట్ వేసేసి యాపిల్స్ వేసి ఒక 5 minutes నుంచి తీస్తే అవి బ్లాక్ కలర్లో అవ్వవంట. అందుకని నేను ఇంకా అలాగే పెడుతున్నాను. అవ్వట్లేదండి, మంచిగా అలాగే ఉంటున్నాయి. ఇవి నిన్న మా ఆంటీ ఇచ్చింది, ఊరు నుండి తెచ్చిందంట. పప్పులో వేసుకోమని మ్యాంగో అలాగే ములక్కాయలు. నేను తెచ్చినప్పుడు మా ఆంటీకి నేను ఇస్తాను, తను తెచ్చినప్పుడు తను ఇస్తుంది అనమాట. యాపిల్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఈరోజు స్నాక్స్ నిన్న సంతలో తీసుకొచ్చాను. యాపిల్ అయితే 100కి 3 అంటే 4 ఇవ్వమంటే ఇచ్చారు. ఇప్పుడు బాగా రేటు ఉన్నాయి యాపిల్స్ అయితే, చిన్న చిన్నగానే ఉన్నాయి. అవి కూడా చాలా రేట్ చెప్తుండ్రు. ఇంకా యాపిల్తో పాటు ఏమన్నా పెడదామని అయితే చూస్తున్నాను దీక్ష తల్లికి. చెప్పాను కదా మొన్న మా అత్తయ్యతో డిమార్ట్కి వెళ్ళామని. అప్పుడు జెమ్స్ ప్యాకెట్ ఒకటి, లాలీపాప్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చామన్నమాట. చాక్లెట్ ప్యాకెట్ ఒకటి. ఇంకా జెమ్స్ అవి ఒక ప్యాకెట్లో 4 ఉంటాయి. దానికి రోజుకు ఒకటి అలా పెట్టి పంపిస్తున్నాను. స్నాక్స్ తినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే క్రీమ్ బిస్కెట్స్ నార్మల్ బిస్కెట్స్ కూడా పెట్టాను. ఇంకా బంగారు తల్లి లేచేసిందనమాట. ఇప్పుడు మా వారు వస్తారు కాసేపటికి. రాత్రి ట్రైన్ ఎక్కారనమాట. ఇంకా మా దీక్షకి మ్యాగీ చేశాను నేను. ఈ పూట అయితే నేనేం నానేయలేదు, చెప్పాను కదండి హెల్త్ బాగోక. నేనైతే ఏమీ నానేయలేదు, రుబ్బే ఓపిక కూడా లేదని లైట్ తీసేసుకున్నాను. ఇంకా దీక్ష తల్లికి మ్యాగీ తినిపించడానికి అటు ఇటు వేస్తుంది. ఇంతలో వాళ్ళ డాడీ అయితే వచ్చేసాడు దీక్షిత్కి. అస్సలు నిన్న ఎంత చేసిందోనండి. ఎప్పుడైనా సరే నాతో ఊరు వస్తుంది, 10 రోజులు ఉంటుంది, ఒక్కొక్క రోజు 1 వీక్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మా జయసాయితో ఆడేటప్పుడు కానీ అస్సలు పెద్దగా మాట్లాడమంటే వాళ్ళ డాడీతో వీడియో కాల్లో కూడా సరిగ్గా మాట్లాడేది కాదనమాట. కానీ ఇక్కడ నుంచి మా హస్బెండ్ ఎప్పుడైతే మమ్మల్ని వదిలేసి వెళ్తారో అప్పుడు మాత్రం చాలా మారం చేస్తుంది. నేను బాగా గమనించాను అనమాట. ఇక్కడ మమ్మల్ని వదిలేసి వెళ్ళి వేరే చోటికి వాళ్ళ నాన్న వెళ్తే మాత్రము దానికి ఏమనిపిస్తుందో తెలీదు. డాడీ ఎప్పుడు వస్తాడమ్మా అని ఒకటే అడుగుతూనే ఉంది. డాడీకి ఫోన్ చేయి. ఏడుస్తుంది కూడా చెప్పాలంటే. నేను వీడియో అయితే తీయలేదు నిన్న, మీరు చూపించాల్సింది. బట్ నేను అసలు వీడియో అనేది తీయలేదు. ఇంకా వాళ్ళ డాడీయే తీసుకెళ్తా అన్నాడు. నేను అప్పుడే వచ్చావు కదా, వద్దులే నేను తీసుకెళ్తా అంటే, లేదు నేను తీసుకెళ్తా అన్నాడు. నిన్నటి నుంచి నాన్న అని గొడవ చేస్తుంది కదా. మళ్ళీ వాళ్ళ డాడీ బీ షిఫ్ట్ వెళ్ళిపోతాడనమాట. వస్తాడో లేదో అనుకున్నాను ఆ పిల్ల వెళ్ళే టయానికి. లేకపోతే
సాయంత్రం మళ్ళీ స్కూల్ నుండి వచ్చి డాడీ ఇంకా రాలేదు అని గొడవ చేసేదనమాట. నేను ఒకవేళ డ్యూటీకి వెళ్ళాడని చెప్పినా నమ్మేది కాదేమో. నేను అందుకని త్వరగా వస్తే బాగుండు అనుకున్నాను. అలాగే త్వరగా వచ్చేసి ఇంకా తనే అయితే స్కూల్కి అయితే దించేశాడు. మా దీక్షి కూడా బాగా నేర్చుకుందనమాట. ఇక్కడ నుంచి వాళ్ళ డాడీ వదిలేసి వెళ్తే మాత్రం ఒప్పుకోదు. వాళ్ళ డాడీ నాది వదిలేసి అయితే ఊరు వెళ్ళొచ్చు. ఇంకా నాకైతే బాయ్ చెప్పి ఇంకా వెళ్తుంది దీక్షి తల్లి. పైనుంచి నేను బాయ్ చెప్తానని రోజు చూస్తుంది అనమాట కంపల్సరీ. ఏదన్నా ఒకరోజు పొరపాటు నేను అక్కడ నుంచోలేదంటే ఏదన్నా గబక్కన పని మీద అమ్మ నువ్వు నాకు బాయ్ చెప్పలేదని స్కూల్ నుండి వచ్చిన తర్వాత అయినా అడుగుతుంది. అయితే ఇప్పుడే వచ్చారు కదండి, వస్తూ ఎక్కువేం తీసుకురాలేదులేండి, ఊరి నుంచి కొన్ని తీసుకొచ్చారు. మొన్న అత్తయ్య వస్తూనే తీసుకొచ్చాను కదా, ఒక 10 నిమ్మకాయలు అయితే తీసుకొచ్చారు. ఇవి లెమన్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో ఊరైతే లెమన్స్ ఖచ్చితంగా తెచ్చుకుంటాం. బొప్పాకాయ ఇది ముగ్గింది బాగా. ఈ బొప్పాకాయ కాదు, ఇది మ్యాంగో. చాలా బొప్పాకాయ అంటుందండి ఇది. నేను బొప్పాకాయ అనుకున్నాను. స్మెల్ వస్తుంది. మ్యాంగో చాలా పెద్ద మ్యాంగో. ఇదేమో కరివేపాకు, ఇది కరివేపాకు. కరివేపాకు పౌడర్ పొడి చేసుకోవాలి. కొంత మా ఆంటీ వాళ్ళకు కూడా ఇవ్వడానికని ఎక్కువ పంపించింది లేదు, మా బిల్డింగ్లో వాళ్ళకు కూడా ఇస్తాను. ఇదేమో మా ఆంటీ అడిగిందంట, ఏదో తలకి రాసుకునే నూనెలో వేసే ఆకు పేరు గుర్తులేదు నాకు, ఊరినది. 2 మ్యాంగోస్ ఇవ్వండి, ఒకటే ముగ్గింది ఇది. 2 పచ్చి మ్యాంగోస్ అయితే చెట్టు ఉంది మా చెట్టు. ఇవి జాంకాయలు. చేను దగ్గర మరి ఎక్కడి దగ్గర పంపించింది, ఇంటి దగ్గర ఎవరికన్నా చెట్టు జాంకాయలు. అసలు ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో బొప్పాకాయలు. ఒక్కొక్కటే 3 కిలోలు ఉంటుందేమో. మా చెట్టువే ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఒక అప్పుడే పుట్టిన పిల్లోడు పిల్ల అంతా ఉంది. ఇంకా వాళ్ళకంటే కూడా ఈ కాయలే బరువు ఉన్నాయి. ఇది కూడా ఇంకా పెద్దది. 3 చెట్లు ఏమో ఉన్నాయి ఇంటి దగ్గర. సో ఇది ఇంకొకటి. ఇంకా ఇంతనే తీసుకొచ్చింది. ప్రాణం ఏంటో నీరసంగా ఉందన్నమాట. ఇంకా నేను కాఫీ పెడతా అంటే నేను అప్పుడు కూరగాయలు కట్ చేస్తూ ఉంటే మా వారు వచ్చేసి ఇంకా తనే పెట్టేసుకున్నారు కాఫీ. ఇంకా నాకు కూడా పెట్టి ఇచ్చారనమాట కాఫీ. అవి చల్లారిపోతున్నాయని ఇంకా తింటూ తాగుతున్నాను. నేను పెందలాడి పని చేసేసి పడుకుందాం అనుకుంటున్నాను. బాగా నాకు మత్తుగా ఒకలా ఉందన్నమాట. అందుకని లేకపోతే నేను ఒక 10 అయిన తర్వాత అలా వంట స్టార్ట్ చేసేదాన్ని. ఇంకా దీక్షని పంపగానే వంట అది చేసేద్దామని ఇంకా బీరకాయలు ఉంటే బీరకాయలు అయితే ఇంకా పీల్ చేసుకుంటున్నాను. అసలుకే ప్రాణం బాగాలేదనుకుంటుంటే ఆ పీల్ చేసేటప్పుడు నా చేయి తెగిందండి. నా చేతి తోలు తీసుకున్నాను అనమాట. నేను ఎంత పెయిన్ వచ్చిందో అసలు, చిన్నగా లేచినా కానీ అమ్మో చాలా పెయిన్గా ఉంది. బీరకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి. తెచ్చి కూడా 3-4 డేస్ అవుతుంది కానీ కాయ భలే లేతగా ఉందన్నమాట. ఇంకా ఆంటీ ఇచ్చిన ములక్కాయ అయితే వేసి ఇగురైతే వేస్తున్నాను. పాలేసి చేస్తా అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి నా ఫేస్ ఎలా వెలిగిపోతుందంటే అలా వెలిగిపోతుంది. ఎందుకంటే మా తమ్ముడు అయితే నా కోసం ఒక గిఫ్ట్ అయితే ఆర్డర్ పెట్టాడు. సో అది నాకు చాలా ఇష్టమైంది, బాగా యూజ్ అయ్యేదన్నమాట. వాడు మొన్న నా బర్త్డే జరిగింది కదండి, అప్పుడు వాడి దగ్గర కొంచెం టైట్గా ఉందన్నమాట పొజిషన్. అప్పుడు తీసుకోవడానికి ఏదైనా వాడు అన్నాడు, అప్పుడు ఆ బర్త్డే రోజే చెప్పాడనమాట నాకు, అక్క నేను నీకు బర్త్డే గిఫ్ట్గా మైక్ కొనిస్తానని. సర్లేరా కొందుగానే, ఇప్పుడు కట్టుకునే చాలా ఉన్నాయి, ఇంట్లో అవసరాలు ఎక్కువ ఉన్నాయి కదా, నాకు కొనిద్దుగానే అని అన్నాను నేను. అయితే వాడు నాకు ఏ మైక్ కావాలని కూడా అంటే, నాకు అసలు చెప్పంగానే మైక్ కొనిస్తా అంటేనే ఆ రోజు నాకు కొనియకుండానే చాలా హ్యాపీగా అనిపించింది.
నా యూట్యూబ్ కోసం నేను ట్రై చేసే ఈ ప్రయత్నానికి వాడు సపోర్ట్ చేస్తూ నాకు మైక్ కొంటా అన్నాడు కదా. అంతకుముందు చూస్తుంటే మీరు నా వీడియోస్లో నాకు స్టాండ్ కూడా మా తమ్ముడే కొనిచ్చాడనమాట. నేను మనకి దీంట్లో ఇన్కమ్ అనేదే లేదు, దీని మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే ప్రాణం ఒప్పదనమాట మనం చేసే చిన్న ప్రయత్నానికి. బట్ కొంచెం ఇన్వెస్ట్ చేస్తేనే కదా మనకి మంచిగా గ్రోత్ వచ్చేది. సో అది మా తమ్ముడే గిఫ్ట్ ఇచ్చాడు నాకు, ఈ మైక్ మా తమ్ముడే గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. నేనైతే ఫుల్ హ్యాపీ ఉన్నాను. ఆర్డర్ పెట్టాను, డెలివరీ వచ్చిందక్క తీసుకో అని చెప్పాడు. సో ఇంకా నాకైతే హ్యాపీనెస్ మామూలుగా లేదు. ఇంకా అతనే ఓపెన్ చేసి, ఇది ఓపెన్ బాక్స్ డెలివరీ అనమాట. మనం మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఎలక్ట్రానిక్స్ కదండి చూడాలి, అందుకని ఆల్రెడీ ఓపెన్ అయ్యింది, జస్ట్ ఇప్పుడే వచ్చిందనమాట డెలివరీ అయితే. 2 మైక్స్. ఎంత నేను హ్యాపీగా ఉన్నానో అయితే మీకు అయితే చెప్పలేను. నేను కొనుక్కుంటాననే అనుకోలేదన్నమాట. మైక్ వాడు కొనిస్తా అన్న తర్వాతే నాకు మైక్ కొనుక్కోవాలన్న థాటే వచ్చింది. లేకపోతే నేను నార్మల్గా ఇలాగా పెట్టేసేదాన్నేమో వీడియోస్. అక్క నేను నీకు కొనిస్తాను అని అన్నాడు చూడండి, నాకైతే ఫుల్ హ్యాపీ. ఇంకా 1 ఇయర్ గ్యారంటీ కూడా కార్డు ఇచ్చారనమాట. ఇదిగోండి ఈ కంపెనీ నేను కొనుక్కుంది గ్రినారో వైర్లెస్ మైక్ అనమాట. సో నేను మీకు తర్వాత చూపిస్తాను టెస్ట్ చేసి ఎలా ఉందనేది. ఇప్పుడైతే నేను ఈ వ్లాగ్ తీసేటప్పుడు అదే మైక్తో అయితే నేను మాట్లాడుతున్నాను. అంతకుముందు నా వాయిస్కి ఇప్పుడు వాయిస్కి డిఫరెన్స్ ఎలా ఉందో మీరే చెప్పాలన్నమాట. సో నేను అసలు ఇది కొనుక్కుంటానని అనుకోలేదు. నేను కొనుక్కున్న ఒకవేళ నాకు యూట్యూబ్ అనేది సక్సెస్ అయితే అప్పుడు కొనుక్కుందాం, నా ఛానల్ మానిటైజేషన్ అయినప్పుడు నేను కొనుక్కోవాలని అనుకున్నాను. బట్ మా తమ్ముడు వల్ల నాకు ఈ కోరిక తీరిపోయింది. కోరిక కూడా కాదండి, నాకు లేదన్నమాట మైండ్లో కూడా. సో మా తమ్ముడు తీర్చాడనమాట. థ్యాంక్ యూ తమ్ముడు అండ్ లవ్ యూ తమ్ముడు. సో ఇంకా ఇది అయిపోయింది కదా, ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా దీక్షి తల్లిని తీసుకొద్దామని అయితే నేను స్కూల్కి అయితే ఇంకా వెళ్ళానమాట. ఇంకా వచ్చేటప్పుడు అమ్మ ఐస్ క్రీమ్ కావాలని స్కూల్ దగ్గరే మొదలుపెట్టింది దీక్షి తల్లి. ఈరోజు పెన్సిల్ ఎరేజర్ మళ్ళీ పడేసేసిందండి. అస్సలు అమ్మో ఎంత పడేస్తే, ఎంత ఉన్న వాళ్ళు కూడా కొనలేరండి ఇలా పెన్సిల్స్ ఎరేజర్స్ పడేస్తే మాత్రం పిల్లలు. నాకైతే కోపం వచ్చేస్తుంది. టీచర్కి చెప్పావా అమ్మ అంటే చెప్పట్లేదు. మొన్న కూడా నేను డైరీలో రాసి పంపించాను, ఆ రోజు తీసుకొచ్చింది, మళ్ళీ ఇంకా లేదు. అస్సలు మీరు నమ్మరు, స్కూల్ స్టార్ట్ అయింది మొదలు ఎరేజర్ అయితే డైలీ పడేస్తుంది, డైలీ ఒక కొత్త ఎరేజర్. అందుకే తక్కువ కాస్ట్ ఎరేజర్సే తీసుకొచ్చాను నేను. పక్కనే ఐస్ క్రీమ్ షాప్ ఉంటే ఇంకా వెళ్ళామన్నమాట ఐస్ క్రీమ్స్ తీసుకుంటామని. ఇంకా గొడవ, నువ్వు ఐస్ క్రీమ్ కొనిస్తావా లేదా అని. సర్లే అని పాపం స్కూల్లో ఇప్పుడు దాకా వచ్చిందని ఏదన్నా అడిగితే తీసుకొచ్చేటప్పుడు కొనిస్తాను నేను, కొనేయకుండా ఏమి ఉండను అనమాట. తనేమో ఆరెంజ్ ఐస్ క్రీమ్ తీసుకుంది, నేనేమో గ్రేప్. ఎక్కువ నేను ఇవే తింటానమాట. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చల్లగా తాగాలనిపిస్తుందంట. నాకు లెమన్ వాటర్ చేయమ్మా అని నిమ్మకాయలు తీసుకుని కూర్చుంది ముందు. సర్లే అని లెమన్ వాటరే కదా మంచిదే కదా అని నిమ్మకాయలు కూడా ఉన్నాయని ఇంకా ఇద్దరికి కలుపుకున్నాము. సో నాకు ఒక్కదానికైతే నాకు కలుపుకునే అంత ఇంట్రెస్టే ఉండదు. ఇంకా దీక్షి అడిగిందని ఇక ఇద్దరికి కలిపేశాను అనమాట ఓపిక చేసుకుని. పర్లేదులే అండి, పొద్దున్న మీద ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది నాకైతే. సో చూడండి ఇంకా గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ వాష్ చేయాలి. ముందైతే మా గ్యాస్ స్టవ్ క్లీన్ చేయాలి. మొత్తం తీసాను అనమాట. నేను 10 days అవుతుంది ఇది క్లీన్ చేసి. అంటే పైన క్లీన్ చేస్తున్నా కానీ డీప్ క్లీనింగ్ అంటే కడిగేయడమే. కడిగి 10 days అవుతుంది. రోజు జస్ట్ క్లాత్తో తుడుస్తున్నాను. సో మా అత్తయ్య మా హస్బెండ్ ఎక్కువ టీ తాగుతారు కాబట్టి ఎక్కువ టీ పెట్టాయి, పొంగిపోయి మామూలుగా అవ్వలేదు. ఈవినింగ్ అయింది చూడండి. సో అసలు అవైతే గట్టిగా అంటుకుపోయినాయి. టీ తొందరగా పోవు అసలు. అన్నమే అదే గంజైనా త్వరగా పోద్ది కానీ. సో ఇంకా నీట్గా మొత్తం అది క్లీన్ చేశాను. ఇంకా వీడియో స్టాండ్ పెట్టుకుని తీయాలంటే అవ్వదు. చూడండి నా దగ్గర పీస్ లేదనమాట, నార్మల్ స్పాంజ్దే ఉంది. ఓన్లీ ఆ స్టీల్ దాని మీద వరకు పీస్తో అయితే క్లీన్ చేస్తాను నేను. పోవట్లేదు, చెయ్యి నొప్పి వస్తుంది కానీ అదైతే పోవట్లేదు. సర్లే అని ఇంకా పోయినంత వరకే పెట్టాను. గిన్నెలు కూడా మొత్తం క్లీన్ చేశాను. చూడండి ఇందాక ఎన్ని గిన్నెలు ఉన్నాయో. ఇంకా మొత్తాన్ని అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్ అంతా ఐస్ కట్టేసింది అనమాట. అందుకని ఆఫ్ చేస్తే అవి గడ్డలు వస్తే దీక్ష వేస్తుంది. ఇదిగో ఈ ప్లేట్ కూడా బాగా పట్టేసింది. పీస్ కొనుక్కొస్తే కానీ అది పోదు. నాకు రుద్దే ఓపిక కూడా లేదనమాట, పోవట్లేదు రుద్దినా కూడా అది. ఇంకా దీక్షి తల్లితో అయితే హోంవర్క్ రాయిస్తున్నాను నేను, స్కూల్లో ఇచ్చిన హోంవర్క్.
రఫ్ బుక్లో 3 టైమ్స్ ఆటు అమహ రాయించమని టీచర్ హోంవర్క్లో పెట్టిందనమాట. ఇంకా అవి కూడా రాయిస్తున్నాను. మెయిన్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి. రోజు ఎరేజర్లు పక్కన ఒక ఎరేజర్ పెట్టుకుంది. మరి రేపు స్కూల్కి ఆ ఎరేజర్ పంపుతాను. తీసుకొస్తుందో తీసుకురాదో తెలీదు. ఇంకా ఈ గ్యాస్ స్టవ్ చూడండి ఎంత ఖాళీగా ఉందో, పైన ఏమీ లేకోకుండా చుట్టూ బండ. నాకు ఎంత హాయిగా అనిపిస్తుందో ఇలా ఉంటే. కానీ పొద్దున్నే కల్లా మళ్ళీ అన్నీ పెట్టుకోవాల్సిన చిన్న వంటగది అయ్యేసరికి ఇంకా మొత్తం అక్కడే సర్దుకోవాల్సి వస్తుంది. ఇంకా మా వారు వస్తూ అయితే ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారు. నిన్న లేరు కదా, ఇంకా దీక్షకి ఏదో ఒకటి తెస్తారు నైట్ టైం అయితే. ఇంకా ఈరోజు అయితే దీక్ష ఫ్రైడ్ రైస్ తెమ్మంది. ఇంకా వస్తూ ఫ్రైడ్ రైస్తో పాటు కూల్ డ్రింక్ కూడా తీసుకొచ్చారు. దానికి ఇష్టమని అవి కూడా కొనుక్కొచ్చారు. షిఫ్ట్లో వెళ్తే మాత్రం ఖచ్చితంగా పడుకోపోతే మాత్రం దీక్ష తల్లి ఎదురు చూస్తుంది అనమాట. సమ్మర్లో అయితే బాగా అలవాటు అయిపోయింది. నేను కూడా ఎదురు చూస్తాను అనమాట. మా ఆయన ఏదన్నా తెస్తాడు తిందామని. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కాదండి, ఒక 15 రూపాయల ఐస్ క్రీమ్ అయినా, ఏదన్నా చిన్న 40 రూపీస్ బర్గర్ అయినా, ఏదైనా సరే. సో అదొక హ్యాపీనెస్. ఇంకా దీక్షి నేను అయితే ఫ్రైడ్ రైస్ తినేసాము. మా వారైతే తినలేదన్నమాట. మీ ఇద్దరమే తిన్నాము. తర్వాత మా తమ్ముడు నాకు కొనిచ్చిన సర్ప్రైజ్ మైక్ని అయితే మా హస్బెండ్కి అయితే చూపించాను నేను. మా వారు చూస్తుండ్రు అది ఎట్లుంది ఏంది అని. మా దీక్షగాడేమో ఫోన్లో బొమ్మలు చూస్తుంది. ఇంకా వీడియో అయితే ఇదే. మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్